హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్, బెస్ట్ అరబిక్ రెసిపీ ఇది. దీన్ని ఫెలాఫిల్ అంటారు. క్రిస్పీగా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉండే ఫెలాఫిల్ రెసిపీ అన్నమాట. దీన్ని మనం ఇండియాలో వడలు అని కూడా అనొచ్చు సింపుల్గా. కాకపోతే దీని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన వడల ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉండే ఫెలాఫిల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు తెల్ల శనగల్ని వేసుకోవాలి. వేరొక బౌల్లోకి 1/2 కప్పు పెసల్ని వేసుకోవాలి. పెసలు మీకు ఆప్షనల్ మాత్రమే, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ రెండింటిని సపరేట్గా నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక రాత్రంతా వీటిని సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, ఇవన్నీ చాలా బాగా సోక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఫెలాఫిల్లు టేస్టీగా రావాలి అంటే ఖచ్చితంగా శనగల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చాపర్లోకి నానిన ఈ శనగల్ని సగం వేసుకోవాలి. వాటితో పాటు 3 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్సు, అలాగే పొట్టు తీసిన 4 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న పార్స్లీ, సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని నానబెట్టిన పెసలను కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఒక 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. మేము దుబాయ్ వచ్చిన కొత్తలో బయటికి వెళ్ళినప్పుడు ఫెలాఫిల్ని ఒక అరబిక్ రెస్టారెంట్లో అయితే ఆర్డర్ చేసాం. నాకైతే టేస్ట్ బాగా నచ్చాయి. సరే, ఈ రెసిపీని ఇంట్లో మనం ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫస్ట్ టైం నేను ఫెలాఫిల్ని ట్రై చేసినప్పుడు శనగలతోనే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సరే, శనగలు మాత్రమే వేయాలా, ఇంకా దీనిలోకి ఏమన్నా వేస్తే ఏమన్నా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందేమో అని చెప్పి నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. పెసలతోనూ బాగున్నాయి, నల్ల శనగలు కూడా వేశాను. కానీ రెండూ ఒకటే కాబట్టి నల్ల శనగల కంటే పెసలతో ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దీన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, అలాగే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టీ స్పూను జీరా పౌడర్, 1 టీ స్పూను ధనియా పౌడర్, 1 స్పూను కారం, రుచికి సరిపడినంత సాల్టు, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను నువ్వులు, 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత దీనిలోకి 1 స్పూను కార్న్ఫ్లోర్ కానీ మైదా కంటే కార్న్ఫ్లోరే బాగుంటుందని చెప్పి నేను కార్న్ఫ్లోరే యాడ్ చేశాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని దీనిలోకి 1/2 స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలాలు ఈ పిండికి బాగా పట్టి ఫెలాఫిల్లు టేస్టీగా ఫ్లఫీగా వస్తాయి. 10 నిమిషాల టైం లేదు, అప్పటికప్పుడే వేసుకోవాలి అనుకుంటే చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోగా ఈ ఫెలాఫిల్నన్నింటినీ మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ ఫెలాఫిల్నన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ ఫెలాఫిల్లోకి వైట్ డిప్పింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ వైట్ డిప్పింగ్ని తహీనీతో ప్రిపేర్ చేసుకుంటారు. తహీనీ వీడియోని నేను మీతో ముందుగానే షేర్ చేసుకున్నాను. ఇంకా మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. దుబాయ్లో ఉండే ప్రతి ఒక్కరికి అన్ని మార్కెట్స్లో తహీనీ అవైలబుల్గానే ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా రెడీమేడ్గా అయినా సరే యూస్ చేసుకోవచ్చు. వైట్ డిప్పింగ్ కోసం ఒక బౌల్లోకి 1 స్పూన్ తహీనాని వేసుకోవాలి. 1 స్పూన్ తహీనాకి 3 స్పూన్ల పెరుగు, రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మంచి స్మూతీ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా వైట్ డిప్పింగ్ అయితే రెడీ అయిపోయింది. దుబాయ్లో ఉండేవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఈ వైట్ డిప్పింగ్ పకోడీలోకైనా, బజ్జీల్లోకైనా, ఇలా ఫెలాఫిల్లోకైనా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉన్న ఈ ఫెలాఫిల్లోకి కెచప్ అలాగే వైట్ డిప్పింగ్తో సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా, చాలా ఫ్లఫీగా ఉండే ఫెలాఫిల్ అయితే రెడీ అయిపోయాయి. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.